యూత్ ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్ తిరుపతి ఏంటంట కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జీవన్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జీవన్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం హై కాంగ్రెస్ హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జీవన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జీవన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జీవన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జీవన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस देश की सेवा कौन करेगा हम करेगा देश की रक्षा कौन करेगा ఎమ్మెల్యే అంటే జగపతిరావు ఉండిరి సురేందర్రావు ఉండిరి ఎవరో పెద్ద మనుషుల ఇళ్ళ కూర్చొని రాజకీయాలు నడిపి వారానికి ఒక్కసారో 15 రోజులకు ఒకసారో నెలకు ఒకసారో ఏడాదికి ఒక్కసారో అచ్చుకుంటా కనిపించుకుంటా పోదురు. కానీ అలా కాకుండా జీవన్ రెడ్డి గారు ఏదైతే రాజకీయం 81లో ఏదైతే స్టార్ట్ చేసి జగిత్యాల ప్రాంతానికి లీడర్ అంటే గిట్లు ఉంటాడు, జీవన్ రెడ్డి తిరాగుంటాడు. కాంగ్రెస్ పార్టీ అంటే గిట్లా ఉంటుంది. జీవన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలని చెప్పి ప్రతి కార్యకర్తకు వెన్నుదట్టి నేర్పిన నాయకులు మా కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రానున్నటువంటి భవిష్యత్తులో కూడా రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు. మరొకసారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి రాబోతుందన్న మాట ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక నమ్మకంగా నేను చెప్తా ఉన్నాను సోదరులారా. అదేవిధంగా ఈ ప్రాంతానికి వచ్చేసినట్టయితే గౌరవనీయులు అన్న జీవన్ రెడ్డి గారి గురించి ఒకటే ఒక మాట, వారి కుటుంబానికి ఏమి ఇచ్చారో మాకు తెలియదు. కానీ జగిత్యాల నియోజకవర్గంలో జగిత్యాల జిల్లాలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు గౌరవప్రదమైనటువంటి అవకాశం ఇచ్చినట్టు సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నా సోదరులారా. సమాజంలో మాకు తల్లిదండ్రులు జన్మనిస్తే అన్న జీవనన్న గారు సమాజంలో గౌరవించారు. అటువంటి నాయకుడు మాకు లభించడం నిజంగా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. దాంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కష్టాలు ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. కానీ ఎప్పుడు ఉండదు. నాకు దేవుని మీద విశ్వాసం ఉంది అన్న. స్థానిక ఇందిరా భవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వారులైనటువంటి రేవంత్ రెడ్డి గారి జన్మదినం జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వర్యులు మా గౌరవనీయులు అన్నజీవన గారు విచ్చేశారు. అయితే మనందరికీ ఒక సందర్భం గుర్తు చేస్తున్నా, గౌరవ మాజీ మంత్రి వర్యులు జువాడి రత్నాకర్ రావు గారి ఒక మరణం తర్వాత ఒక కార్యక్రమానికి వచ్చి ఇదే స్థానంలో రేవంత్ రెడ్డి గారు కూర్చొని అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది జనాలు నమ్మని లేని పరిస్థితిలో అసలు మాకు ప్రభుత్వం ఇవ్వాలని అంటే జీవనన్నను ఎవరిని చూసి మీకు ప్రభుత్వం ఇవ్వాలని అడిగితే ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు జీవనన్నను చూసి మాకు అధికారం ఏంటని తెలియజేసి ఆ పదంతో మాకు పెద్దలు గౌరవనీయులు ఉన్నారు. మాకు కూడా పరిపాలన చేయడానికి ఇదివరకు ఎంతో అనుభవం ఉన్నటువంటి గొప్ప వాళ్ళు ఉన్నారు. అందులో జీవనన్న గారు ముఖ్యమైన వ్యక్తి అనే తెలియజేస్తూ దఫాలుగా వారు సీనియర్లు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు రాష్ట్రానికి అందించడం జరుగుతుంది. వారి పెద్దల సలహాలు ఇచ్చినటువంటి గౌరవ జీవనన్న గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. तेलंगाना के चीफ मिनिस्टर जनाब रेवंत रेड्डी साहब का जन्मदिन
हमारे साबिका मिनिस्टर जीवन रेड्डी साहब के घर इंदिरा भवन में रखा गया। इसमें तमाम कांग्रेस के लीडर्स, कार्यकर्ता, महिला कांग्रेस, यूथ कांग्रेस, माइनॉरिटी कांग्रेस तमाम मौजूद थे। जो रेवंत रेड्डी साहब 6 गारंटियों की जो स्कीम निकाले उस पर अल्हम्दुलिल्लाह कामयाब हुए और हमारी दुआ है कि कांग्रेस पार्टी और कामयाबी के रास्ते पर चले और जुबली हिल्स में वो कैंडिडेट जो नवीन यादव खड़े उनको जीत मिले, हमारी दुआ है। और हमारे जो मुझे मौका दिया गया है उसके लिए शुक्रिया। భవన్లో గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జన్మదిన కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు పీఠం ఎక్కినప్పుడే ఒక మంచి కాన్సెప్ట్ పెట్టుకొని ఎక్కిండ్రు. అంటే రాష్ట్రాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలనే కాన్సెప్ట్ పెట్టుకొని ఇవాళ మహిళలకు కానీ, రైతులకు కానీ, బడుగు బలహీన వర్గాల ప్రతి ఒక్కరిని కూడా ఏమి ఇస్తే వాళ్ళు బాగుపడతారనే ఆలోచనలతోనే ఇవాళ ముందుకెళ్తున్నారు. విద్యార్థులు కూడా చదువు బాగుండాలని చెప్పి స్కూల్స్ ఏర్పాటు చేయడం, మహిళా సంఘాలను బలోపేతం చేయడం, ఈ రకంగా ప్రతి ఒక్కటి మహిళలకు అందరూ అంటే అణగారిన వర్గాలకు అందరికీ కూడా మంచి జరగాలనే కాన్సెప్ట్ మీద ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనాడు మన ఇందిరా భవన్లో పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్యన రేవంత్ రెడ్డి గారి బర్త్డే కేక్ కటింగ్ చేయడం జరిగింది. వారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు. ఇందిరా భవన్లో పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవనన్న గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా మహిళలకి ఏం కావాలి అని చాలామంది మహిళలకి ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎలా ఉపయోగించుకోవాలని తెలుస్తుంది. దానికి మనకు ఉచిత బస్సు కానీ ఉచిత సిలిండర్ అనేది మహిళలకు ప్రతిరోజు వంట చేసుకొని ఉచితంగా వస్తుందంటే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఉచిత సిలిండర్ కానీ మరియు పిల్లలకు ఫీజు మొన్న గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలను కూడా 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న విడుదల చేయడం కూడా జరుగుతుంది. ప్రజాభవన్లో వేడుకలు చేయడం జరిగింది. విచ్చేసిన జీవన్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, రేవంత్ రెడ్డి గారు పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలము అనే దానికి నిదర్శనం రేవంత్ రెడ్డి గారు. ఒక జెడ్పీటీసీ నుంచి సీఎంగా ఎదగడం అనేది మామూలు విషయం కాదు. పట్టుదల ఉంది కాబట్టి సీఎం దాకా ఎదగడం జరిగింది. సీఎం అయిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో తీసుకురావడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత బస్సు అనేది మహిళలకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమాన్ని చేపట్టి చాలామంది చిన్న జీతం ఉన్న వాళ్ళు బస్సులలో ప్రయాణిస్తున్న వారందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైన ఉచిత బస్సు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మహిళలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు అనేటి మహిళా సంఘాలకి పెట్రోల్ బంకులే కానివ్వండి, మహిళా సంఘాలకి 20 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలే కానివ్వండి, అదేవిధంగా ఉచిత కరెంటే కానివ్వండి 200 యూనిట్ల వరకు, అదేవిధంగా 500కే సిలిండర్ కానీ ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ముందుకెళ్తున్న రేవంత్ రెడ్డి గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు కాంగ్రెస్ జిల్లా కార్యాలయం ఇందిరా భవన్లో రేవంత్ రెడ్డి గారి జన్మదిన జీవన్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలను లక్ష్యంగా చేసుకొని మంచి పథకాలను అమలు చేస్తూ రేవంత్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన ఉత్సవాన్ని పురస్కరించుకునే రోజు ఇందిరా భవన్లో నిర్వహింపబడుతున్నటువంటి యొక్క వారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మా తల్లులు, ఆడబిడ్డలు, అభిమానులు అందరికీ నేను రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ
అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది ఒక కళగా మిగిలిపోతుందని భావిస్తున్నటువంటి ఒక తరుణంలో ఆల్రెడీ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చబడే విధంగా తెలంగాణ ప్రజల ఆత్మత్యాగాలు బలిదానాలకు ఒక ముగింపు పలికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ సాకారం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబడటం, రాష్ట్రం ఏర్పాటు కాపాడ్డ తదుపరి ఏదైతుందో అందరూ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పని భావించడం, ఆశించడం. కానీ ఏదైతుందో మరి ఆనాడు ఒక ఉద్యమ నాయకుడిగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి మరి అవకాశం లభించటం, 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కానీ మరి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోవడంతో ప్రజలు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఇవాళ ఏదైతుందో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని ఊహించి కూడా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి సోనియా గాంధీ గారికి ఒక విధమైనటువంటి ఒక కానుకగా, కృతజ్ఞతగా ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అందరికీ తెలిసిందే. రాహుల్ గాంధీ గారు ఏదైతుందో యావత్ భారతదేశంలో భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం, అక్కడ కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి యువకుడు, ఆనాడు ఒక ప్రజల్లో విశ్వాసం నింపే విధంగా వీళ్ళొక మార్పుతో ఏదైతుందో ప్రజానీకానికి ఒక నూతన ప్రభుత్వాన్ని ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక విశ్వాసాన్ని నింపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది మరి రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదంటున్నాను. నిర్మాణ కార్యక్రమం గత దశాబ్ద కాలం ఏదైతుందో అసలు గృహ నిర్మాణ కార్యక్రమం అనేది కనుమరుగైపోయింది. అటువంటి కనుమరుగైనటువంటి గృహ నిర్మాణ కార్యక్రమాన్ని వల్ల 5 లక్షల రూపాయలతో అర్హతకు అనుగుణంగా అంటే ఏదైతుందో అదేదో ఒక రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలులకి మాత్రమే కాకుండా అర్హత ప్రాతిపదికన ఎవరికైనా కానివ్వండి చెప్పి 360 డిగ్రీస్ యాప్ రూపొందించని చెప్పి ఆ 360 డిగ్రీస్ యాప్కి అనుగుణంగా భవిష్యత్తులో ఏదైతుందో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు అర్హత గల వారికి అందరికీ ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేసిండే, దేశం లెక్క లేదు అన్నట్టు. మళ్ళీ ఆ దినం రాబోతుందని చెప్పంటున్నాను, అర్హత గల వారికి అందరికీ కూడా ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమం మంజూరు పొందే అవకాశాన్ని మనం పొందబోతున్నామని చెప్పంటుండే. అంటే చెప్పాలంటే ఇవాళ గారు కాంగ్రెస్ పార్టీకి ఒక మార్గదర్శకంగా వారు నిలవటం, భవిష్యత్తులో ఏదైతుందో వీళ్ళందరూ కూడా ఏదైతుందో ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు, వీళ్ళ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజానీకం యొక్క లక్ష్యంగా మనం ముందుకు పోతున్నామని చెప్పంటారు. ఆ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలనే సంకల్పంతో అందరం కూడా కలిసికట్టుగా మరి కృషి చేయాలి. రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే విధంగా వారి జన్మదిన కార్యక్రమాన్ని ఏదైతుందో మరి ఇంత గొప్పగా నిర్వహింపజేస్తున్నందుకు నేను కాంగ్రెస్ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తాను చెప్పండి. కాంగ్రెస్ అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను. వారు 2 నూరేళ్ళు ఇలా ప్రజా జీవితంలో మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ప్రజాభిష్టం మేరకు ఏదైతుందో పాలన కొనసాగింప చేయాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.